వ్యాపారంలో గెలుపు అంటే ఏమిటి? ఇది స్థిరమైన విజయాన్ని సాధించడమే. మీరు ఇది మీ కస్టమర్లకు విలువను సృష్టించడం ద్వారా, అలాగే కంపెనీకి తగిన లాభాలను అందించడం ద్వారా సాధిస్తారు. ఇప్పుడు మన సందర్భంలో తప్పనిసరిగా ఆ లాభం కంపెనీకి రావాల్సిన అవసరం లేదు. అసలు ఆ లాభం మనకు అంటే వ్యాపారానికి సంబంధించిన అనుబంధులకు రావడమే ముఖ్యమైనది. ఇవి వ్యాపారంలో గెలుపు అనేది రెండు వైపులా ఉండే అంశం. అవును, కంపెనీ విజయవంతమవుతుంది. కానీ మనం అనుబంధులుగా కూడా విజయవంతమవుతాము. కంపెనీ ఎంత బాగా విజయవంతమైతే అది మనకు ఏమిటి అర్థం అవుతుంది తెలుసా? అది మనందరికీ ఇంకా మెరుగైన విజయ కథలు కలుగుతాయన్నమాట. ఒక్కసారి ఆగండి. ఒక్కసారి నా భార్యకి మెసేజ్ చేయాలి. కాబట్టి ఇది కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం, బలమైన విలువను అందించడం, బలమైన అమ్మకాల వ్యవస్థలు మరియు ప్రాసెసింగ్ కలిగి ఉండడం. ముందుకు వెళ్లే ముందు ఆ అంశాన్ని తీసుకుందాం. కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం. మన CEO అష్ ముఫారెహ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటి? ఆయన చెప్పారు, దానికి అవసరం ఉంటే మనం అభివృద్ధి చేస్తాం. అవసరం లేకపోతే అభివృద్ధి చేయం. ఇది నా దృష్టిలో కస్టమర్ అవసరాలను తీర్చడమే. ఇది నిజంగా కస్టమర్ను వ్యాపారానికి ముందు ఉంచి, సరే, ఈ ఉత్పత్తికి లేదా సేవకు అవసరం ఉంది. కస్టమర్కు అవసరమైన దానికి ప్రత్యేకంగా ఏదైనా అభివృద్ధి చేస్తాం అని చెప్పడమే. ఇది కేవలం కస్టమర్కే కాకుండా కంపెనీకి కూడా బలమైన విలువను అందిస్తుంది. ఎందుకంటే ఇది కంపెనీకి చాలా బలమైన అమ్మకాల వ్యవస్థను, ప్రక్రియను ఇస్తుంది. దీని అర్థం చివరికి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే అసలు విషయం. అలాగే విజయవంతమైన వ్యాపార నమూనా విలువను సృష్టించడం, దాన్ని పొందడం వంటి సద్వర్తన చక్రాలను కూడా ఏర్పరుస్తుంది. ఇప్పుడు వ్యాపారంలో ఎలా విజయవంతం కావాలి, ఏం చేయాలి, ఇలా అన్నింటినీ నేను ఎంతగా పరిశోధించినా అదే విషయాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాటిలో విలువ అనేది నేను ఎప్పుడు చూస్తున్న అతిపెద్ద అంశాల్లో ఒకటి. కస్టమర్కు విలువను ఇవ్వడం అనేది నిస్సందేహంగా విజయవంతమైన వ్యాపారం కోసం సరైన మార్గం. అయితే ఇప్పుడు దీన్ని మరింతగా విడమర్చి చూద్దాం. వ్యాపారంలో గెలవడానికి ఏమి అవసరమో వివరంగా పరిశీలిద్దాం. ముందుగా మీరు మీ విలువను మరియు లక్ష్య కస్టమర్ను నిర్వచించాలి. మీ వ్యాపారం ఏ ప్రత్యేకమైన విలువను అందిస్తోంది? మీరు నిజంగా ఎవరిని కస్టమర్గా ఆకర్షించాలనుకుంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించండి. గుర్తుంచుకోండి, నేను ఇటీవల నిచ్ మార్కెట్ల గురించి మాట్లాడుతున్నాను. నేను వ్యాపారంలో విస్తృతంగా కాకుండా వ్యక్తిగత అంశాలపై దృష్టి పెట్టడం ఎంతో మంచిదని, అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుతున్నాను. నిజంగా చెప్పాలంటే, మీరు సాధించాలనుకుంటున్న పరిమితులను తగ్గిస్తే మీ విజయ కథ మరింత మెరుగ్గా ఉంటుంది అని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఎందుకంటే చివరికి మీరు అందరికీ అన్నీ కావలేరు. కాబట్టి మీరు సాధించాలనుకుంటున్న దాన్ని స్పష్టంగా నిర్వచిస్తే వ్యాపారంలో విజయవంతం అయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి. మీ లక్ష్య ప్రేక్షకులను, మీ కస్టమర్ను పరిశోధించాలి. అలాగే వారి ప్రత్యేక అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా మీ సందేశాలను, ఆఫర్లను రూపొందించాలి. మనం ఇదే విషయాన్ని గతంలో మాట్లాడుకున్నాం కదా, గుర్తుందా? అమ్మాయి, క్షమించండి, ట్రాలీలు వెళ్తున్నాయి. పరిశోధన గురించి, మార్కెటింగ్ పరిశోధన గురించి మాట్లాడినప్పుడు అక్కడ చెప్పిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి గుర్తుంటే, మీరు ఆకర్షించాలనుకుంటున్న కస్టమర్కు అనుగుణంగా మీ సందేశాన్ని రూపొందించాలి అని. చాలా చాలా ముఖ్యమైన విషయం. అది ఎలా తెలుసుకుంటారు?
సర్వేలు చేయడం ద్వారా ప్రత్యేకమైన గ్రూపుల్లో ఉండి కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారు అనే విషయంపై ప్రశ్నలు అడగడం ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు మీ అమ్మకాల విషయాన్ని మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించుకోవచ్చు. అలాగే బలమైన అమ్మకాల వ్యూహాన్ని అభివృద్ధి చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఇదే. మీ లక్ష్య ప్రేక్షకులకు మీ విలువను స్పష్టంగా తెలియజేసే ఆకర్షణీయమైన అమ్మకాల ప్రదర్శనను రూపొందించడం. బలమైన అమ్మకాల వ్యవస్థను, ప్రక్రియను ఏర్పాటు చేసుకోవడం కూడా కొత్త కస్టమర్లను సంపాదించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సరైన ఫన్నెల్స్ లేకపోవడం, ప్రజలు వాటిలోకి వెళ్ళి అవి సరిగ్గా పనిచేయకపోవడం కంటే చెడ్డది మరొకటి లేదు. ఉదాహరణకు, మీరు అమ్మాలని చూస్తున్న ఉత్పత్తితో ముందు భాగాల్లో మంచి మార్కెటింగ్ క్యాంపెయిన్ చేస్తే కస్టమర్లు దాన్ని ఇష్టపడతారు, దానిపై క్లిక్ చేస్తారు, కొనుగోలు చేయడానికి వెళ్తారు. పేమెంట్ విషయంలో ఆ వ్యాపార భాగం సరిగ్గా లేకపోతే అది మీ అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. ప్రజలు నిజంగా దానిని వదిలేసి ఇలా అంటారు, మీరు అమ్మకాన్ని సాధించలేరు. మీరు ఎలా చెల్లించాలో ఉన్న ప్రవాహం కూడా ముందు భాగం ఎంత బాగుందో అంతే బాగుండాలి. అది సరైన మర్చెంట్లను ఎంచుకోవడం, ఎన్నిసార్లు పేజీలు మార్చాలి వంటి విషయాలతో వస్తుంది. కాబట్టి మీరు దీన్ని పరిశీలిస్తున్నప్పుడు అమ్మకాల ప్రక్రియలో ఇది కూడా మీరు చూడాల్సిన ముఖ్యమైన భాగం. అలాగే ముఖాముఖి అమ్మకాల ప్రెజెంటేషన్లను కూడా పరిగణనలోకి తీసుకోండి, ఎందుకంటే కొత్త వ్యాపారాన్ని పొందడంలో ఇవి మరింత ముఖ్యంగా మారుతున్నాయి. ఇదిగో, నిన్న నేను నీకు చెప్పిన విషయం ఏమిటంటే అమ్మకాల్లో నువ్వు కూడా ఒక భాగమే. ప్రజలు మీరు స్పష్టంగా నిర్ణయించుకోవాలి, నేను కూడా ఒక ఉత్పత్తినే అని. ముఖాముఖి సమావేశాలు చేయడం లేదా లైవ్ వీడియోలు చేయడం, అలాగే ప్రజలు కొన్ని ఉత్పత్తుల గురించి చాట్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందేలా చూసుకోవడం, ఇవి మీ వ్యాపారంలో అమ్మకాల పరిమాణాన్ని పెంచుతాయి. ఎందుకు అంటే ప్రజలు మీ గొంతుకకు ముఖాన్ని కలిపేస్తున్నారు. చాట్లో రాసిన దానికి, వెబ్ పేజీల్లో రాసిన దానికి కూడా ముఖాన్ని కలిపేస్తున్నారు వగైరా. మీరు ఉత్పత్తి లేదా వ్యాపారం గురించి ముఖాముఖి ప్రెజెంటేషన్లు చేస్తే వాళ్ళు మీతో మరింత సౌకర్యంగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పై దృష్టి పెట్టాలి. ఇది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయాల్లో ఒక భాగమే. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మరియు రిటెన్షన్ను ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కస్టమర్లను సృష్టించడం అలాగే వారిని నిలుపుకోవడం విజయంలో కీలకమైన అంశం. ఎందుకు కీలకమైన అంశం? ముందుగా చెప్పాలంటే మీరు మీ ప్రస్తుత కస్టమర్ బేస్ను నిలుపుకోగలిగితే కొత్త వాళ్ళను తీసుకురావాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర ఆ కస్టమర్ బేస్ ఉన్నాక కొత్త ఉత్పత్తులు మరియు సేవలను అదే కస్టమర్ బేస్కు పరిచయం చేయవచ్చు, కొత్త వాళ్లను వెతకాల్సిన అవసరం లేకుండా. ఇది ఏ బిజినెస్ కైనా గెలిచే ఫార్ములా. అంటే మీ కస్టమర్ బేస్ను విస్తరించడమే కాకుండా వాళ్ళు మధ్యలో తప్పిపోకుండా చూసుకోవడం కూడా. మీరు ఇది ఆఫర్లు ఇవ్వడం ద్వారా, ముఖాముఖి మాట్లాడడం ద్వారా, విలువను అందించడం ద్వారా చేయాలి. ఇవి అన్ని బిజినెస్లో గెలిచే ఫార్ములా ఇవ్వడంలో ముఖ్యమైనవి. మీరు మీ పోటీదారుల కంటే కస్టమర్లకు మెరుగ్గా సేవ చేయాలని కూడా ప్రయత్నించాలి. అది ఎలా చేయాలి? వాళ్ళు కస్టమర్ సర్వీస్ విషయంలో ఏమి చేస్తున్నారు అనేది వెళ్ళి చూడండి. మీరు కనీసం వాళ్ళంతైనా లేకపోతే వాళ్ళకంటే మెరుగ్గా కస్టమర్ సర్వీస్లో ఉండాలని చూసుకోండి. కస్టమర్ సపోర్ట్ కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ పేజీ ఉండాలి. ముందు భాగంలో బాట్స్తో ఉపయోగించవచ్చు, కానీ ఆ తర్వాత చాట్ ఏరియాలో లేదా వీడియో కాల్స్లో ముఖాముఖిగా అయినా
ప్రజలు నిజమైన వ్యక్తిని సులభంగా సంప్రదించగలిగేలా చేయండి. అవలో కేవలం సరైన ప్లాట్ఫారం ఉండడమే కాదు, కేవలం సరైన ఉత్పత్తులు, సరైన సేవలు ఉండడమే కాదు, ఇంకా మిగతా అన్నింటికీ కూడా ఇది వర్తిస్తుంది. మీరు కూడా మీరు గెలిచే ఫార్ములా ఉన్న స్థితిలో పెట్టుకోవాలి. మీ వ్యాపారానికి మీరు బాధ్యత వహించాల్సిందే. మీరు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఏదైనా కొత్తగా ప్రారంభించడం ఎవరికైనా సులభం కాదు. సరే, కానీ మీరు మొదలు పెట్టాల్సిందే. ఇది ముఖ్యమైన విషయం. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నది అదే. మీరు గెలిచే ఫార్ములా పొందేందుకు ఏం చేయాలో ఆ ఆలోచనను మీకు ఇవ్వడమే నా ఉద్దేశ్యం. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా ముఖ్యం, కానీ మీరు వాటన్నింటినీ తప్పనిసరిగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ వీటిలో తిన్ని ఎక్కువగా మీ వ్యాపారంలో ఉపయోగిస్తే మీ వ్యాపారానికి గెలిచే ఫార్ములా దొరకడానికి మీరు మీకు మరింత అవకాశాన్ని ఇస్తారు. మీరు జట్టు సభ్యులు కూడా పూర్తిగా సహకరించేందుకు ప్రోత్సహించాలి. అలాగే వారు గెలుపులో తమ పాత్ర ఎలా ఉంటుందో, కావాల్సిన ఫలితం ఏమిటో అందరికీ స్పష్టంగా అర్థం అయ్యేలా చూడాలి. ఇది మన CEO వ్యాపారంలో తదుపరి దశలో ఉన్నప్పుడు మనం ఇలా ఉంటాం. మనమే ఆ జట్టు సరైన వ్యాపారానికి కావాల్సిన ఫలితాన్ని అర్థం చేసుకున్నవాళ్ళం. మనకు ఆ గెలిచే ఫార్ములా వ్యాపారానికి కావాలి. వ్యాపారం విజయవంతం కావడంలో మనం కూడా సహకరించాలనుకుంటున్నాం, ఎందుకంటే వ్యాపారం గెలిస్తే మనం కూడా గెలుస్తాం. కాబట్టి వ్యాపారం విజయవంతం కావడంలో మనం అంతర్భాగంగా ఉన్నాం. ఆ గెలిచే ఫార్ములాను పెంపొందించడంలో మన పాత్ర ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అలాగే విజయాలను హైలైట్ చేయాలి, సాధించిన విజయాలను జరుపుకోవాలి, తద్వారా సానుకూల ప్రవర్తనలను బలపరిచి ఆ గెలిచే వాతావరణాన్ని సృష్టించాలి. మనం ఎప్పుడూ ఇదే చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇతరుల విజయాల పట్ల ఉత్సాహంగా ఉండటం నిజంగా ఆ సాధన సంస్కృతిని నడిపిస్తుంది. ఇది గెలిచే వాతావరణాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, క్రిస్ లైవ్లో పాల్గొన్న వారిని అభినందించడం, వారు చేసిన మంచి పనిని గుర్తించడం, అలాగే వెనుకబడ్డవారు చేసే పనులను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వడం వంటివి. నాకు పంపిన వారికి లేదా నా యూట్యూబ్ చాట్లో మెసేజ్ పెట్టిన వారికి నేను ఎంతైనా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను ఎందుకు చేస్తాను? ఎందుకంటే అది వాళ్ళను కూడా వ్యాపారంలో ఆ సానుకూల ప్రవర్తనను కలిగి ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. మీరు అందరూ గెలిచే ఫార్ములా కోసం ఇతరులను ప్రోత్సహించడం ద్వారా మీ పాత్రను పోషిస్తే అది వ్యాపార విజయానికి దారితీసే మార్గం. మనం మార్పులకు అనుగుణంగా చురుకుగా ఉండాలి. ఉత్పత్తులు పరిపూర్ణంగా ఉండకముందే వాటిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలి. నేను మార్కెట్ ఫీడ్బ్యాక్ ఆధారంగా పదే పదే మెరుగుపరుస్తూ ఉంటాను. గతంలో మనం పూర్తిగా సిద్ధంగా లేని విషయాలను కూడా ముందుకు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఏదో ఒకదానితో మొదలుపెట్టి దానిపై నిర్మించుకోవడం ముఖ్యం. అది పని చేయాలి కూడా, ఇది స్పష్టమే. కానీ మీరు పూర్తిగా సిద్ధమైన ఉత్పత్తి కాకపోయినా ఏదో ఒకదానితో మొదలు పెట్టవచ్చు. నిజానికి పూర్తిగా సిద్ధమైన ఉత్పత్తితో కాకుండా పూర్తిగా సిద్ధం కాని దానితో మొదలు పెట్టడం మరింత ముఖ్యమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కస్టమర్లు మీరు ఇచ్చిన లేదా వారు కొనుగోలు చేసిన ఉత్పత్తి లేదా సేవలో మీరు చేస్తున్న మెరుగుదలలను చూడగలుగుతారు. అలాగే ఇది కస్టమర్కు మీరు మీ వ్యాపారంలో చురుకుగా ఉన్నారని, వారి మార్కెట్ ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేస్తున్నారని చూపిస్తుంది. లెక్క చేసిన ప్రమాదాలను తీసుకోవడాన్ని
మార్పును స్వీకరించడాన్ని భయపడకండి. నిజానికి జీవితంలో ప్రతిదీ కొంతవరకు లెక్కచేసిన ప్రమాదమే అని నేను భావిస్తున్నాను. మీరు దానిని ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు ధైర్యంగా ముందడుగు వేసేవారే గెలుస్తారు. మీరు ఆ నమ్మకంతో ముందుకు దూకాలి. ఇతరులు చేయని పనిని చేయాలి. మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలంటే. మీరు అలా చేయకపోతే మీరు లక్షలాది మంది వెనుకబడిన వారిలో ఒకరిగా మిగిలిపోతారు. రిచర్డ్ బ్రాన్సన్ ఏమన్నారు? ఎవరైనా మీకు ఒక అవకాశాన్ని ఇస్తే మీరు పూర్తిగా నమ్మకంగా లేకపోయినా అవును అని చెప్పండి. తర్వాత దాన్ని ఎలా చేయాలో నేర్చుకోండి. మీరు అన్ని వివరాలు తెలుసుకోకుండానే మీరు చేస్తున్న పనిలోకి దూకడం, ఆపదలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అన్నీ తెలుసుకునేలోపు మీరు ఇప్పటికే ఆ పోటీకి వెనుకబడిపోతారు. మేము చేయాలనుకుంటున్నది అందరినీ ఆ పెరుగుతున్న వక్రానికి ముందుగా ఉంచడం, దాని వెనుక భాగంలో కాకుండా. అలాగే మీరు పొందుతున్న అభిప్రాయాన్ని బట్టి మీ పురోగతిని నిరంతరం గమనిస్తూ అవసరమైనప్పుడు మీ వ్యూహాలను మార్చుకోవాలి. కాబట్టి ఈ ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా వ్యాపారాలు గెలిచే అవకాశాలను పెంచుకోవచ్చు మరియు దీర్ఘకాలిక విజయాన్ని సాధించవచ్చు. సరే, అందరికీ ఇది ఆసక్తికరంగా ఉందని నేను నిజంగా ఆశిస్తున్నాను. నాకు మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. ఈ విజయం సాధించే సూత్రం ఒక్కటి మాత్రమే కాదు అని ఇది చూపిస్తుంది. మనకు అనేక విషయాలను నేర్చుకోవాలి. అవన్నీ మన స్వంత వ్యాపారంలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ విజయం సాధించే అవకాశాన్ని పెంచుకోవచ్చు. ఏమైనా మిత్రులారా, ఇవాళ నా నుంచి ఇంతే.